హాయ్ గైస్, నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు కాకతీయులు నిర్మించిన చంద్రవల్లి ఆలయానికి తీసుకొని వచ్చాను. ఇది పెద్దపల్లి జిల్లాలోని మంతిని దగ్గరలో ఉన్న ఖమ్మంపల్లిలో ఉంది. ఈ దేవాలయం మీకు రామప్ప 1000 స్తంభాల గుడి కోటగుళ్ళు ఆ శిల్ప శైలి ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. మీకు చూడడానికి అదే విధంగా కనిపిస్తుంది. 32 పిల్లర్లతోటి, ఒక్కొక్క పిల్లర్ 15 ఫీట్ ఎత్తుతోటి ఒకప్పుడు కలకలలాడిన ఈ దేవాలయము ఇప్పుడు శిథిలావస్థకి వచ్చింది గైస్. ఇలాంటి దేవాలయాల్ని మనం కాపాడుకోవాలి. ఈ ఆలయంలో 8 ఉపాలయాలు మరియు పక్కకు మీకు చూడడానికి ఇంకొక ఉపాలయం కూడా మీకు చూడడానికి కనిపిస్తుంది. చూశారు కదా మీరు ఆ శిల్ప శైలిని చూడండి. ఆ త్రికుట ఆలయానికి సంబంధించిన శివుని రూపాలు కానీ, విష్ణువు కానీ, నృత్య చేస్తున్న గణపతి విగ్రహాలు కానీ మీకు ఇక్కడ చెక్కినవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా చుట్టూ ఉన్న నాట్య భంగిమలు కానీ, ఏనుగులు కానీ, ఈ కాకతీయ కళాకృతులన్నీ మీకు ఇక్కడ చూడడానికి కనిపిస్తాయి. అండ్ ఒక పిల్లర్కి ఉన్న నృత్య చేస్తున్న గణపతిని మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ అంతేకాకుండా మీరు గ్యాస్ ఇలాంటి దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి దేవాలయంలో ఎలాంటి బంగారు నిధులు అనేటివి ఏమి ఉండవు. సో దెన్ మీరు ఇలాంటి కళాకృతిని నాశనం చేయకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మన దేవాలయాల్ని, మన వారసత్వ సంపదైన వాటిని మనం కాపాడుకుందాం.
చంద్రవెల్లి ఆలయం పక్కన ఉన్న మరొక ఉప ఆలయం దగ్గరికి మనం వచ్చాము. ఈ ఉప ఆలయము మీకు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు, ఆ విధంగా ఉంటుంది. మొత్తం శిథిలావస్థకు వచ్చింది. అంతేకాకుండా గుప్త నిధులు వాళ్ళు వచ్చి ప్రతి చోట తవ్వడం వల్ల ఈ ఆలయము శిథిలావస్థలో త్వరగా వెళ్ళే అవకాశం ఉంది. గాయస్, ఒకటి గమనించండి, ఒక శిల్పి ఒక దేవాలయాన్ని నిర్మించడానికి 50 సంవత్సరాలు పట్టినప్పుడు తన జీవితకాలం మొత్తం ఈ ఆలయాన్ని నిర్మించడానికే సరిపోతుంది. అలాంటి ఆలయాన్ని మనం కాపాడుకోవడం, మన ముందున్న వారికి మనం అందజేయడం అనేది మన చేతిలోనే ఉంది. మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం, మన కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయాల్ని ఎంతో కొంత మిగిలి ఉన్న వాటిని మనం కాపాడి మన ముందున్న జనరేషన్కి అందజేయాలనేదే నా కోరిక. మన ఛానల్లో మీకు తెలియని ఎన్నో చారిత్రాత్మక కట్టడాలని వీడియోల రూపంలో మీకు పూర్తి సమాచారంతో అందిస్తున్నా అని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా వీడియోని నలుగురికి షేర్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని నేను కోరుకుంటున్నాను. దూర ప్రాంతాలకు పోయి నేను వీడియో తీస్తున్నాను. నా వ్యయం, నా కష్టం ఈ వీడియోలో మీకు కనిపిస్తుందని కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్, జై భారత్.